వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంట. మరి ఇక్కడ పార్టీస్ అవి అవుతూ ఉంటాయా? గెట్ టుగెదర్స్? చాలా బాగా అండి. ఏదైనా పార్టీ అయితే ఒక ఫ్యామిలీ లాగా అసలు కూర్చొని అందరం కలిపి చేసుకుంటాము. దానిలోనే ఆనందం ఉంది. మరి మీరు హౌస్ వైఫా వర్కింగ్? నేను వర్క్ చేస్తానండి. నేను బీకామ్ చేశానండి. ఇండియాలో కొన్ని కంప్యూటర్ కోర్సెస్ అవి చేశాను. సో ఇక్కడ ఇలా లిలియన్ కంపెనీ ఫార్మస్యూటికల్ కంపెనీ అన్నమాట, దానికి వర్క్ చేస్తానండి. మరి వంట ప్రారంభిద్దామండి మనం? ప్రారంభిద్దామండి. ప్రారంభించే ముందు మా తోటలోకి వెళ్ళి కావాల్సిన పదార్థాలు దానిలో ఉన్నాయి, వెళ్ళి కోసుకుందాం. పదండి. ఇది కరివేపాకు. కరివేపాకు వేసారా? అవునండి. కొద్దాం ఇప్పుడు మనం. కొయ్యండి, మనకు కావాలి కదా వంటకి. కరివేపాకు ఇక్కడ చాలా కాస్ట్లీ అంటున్నారు. అవునండి, గ్రాసరీస్ లో అయితే ఈ 4 రెబ్బలు $1 అండి. $1. సో చాలా సేవింగ్ మీకైతే. అవునండి. ఇప్పుడు మా కూరగాయల తోట చూపిస్తాను, వస్తారా? మిర్చి, కరివేపాకు, టొమాటో, ఇంకేమండి పెంచారు ఇంకా ఇక్కడ? వంకాయలు. ఏంటండి తోటంతా ఎవరు పెంచుతున్నారు, ఎవరు వేస్తున్నారు? మా మామయ్య అండి, ఇండియా నుంచి వచ్చారు. ఏది మీ మావయ్య గారిని అసలు పిల్లండి, ఇంత మంచి తోటను పెంచుతున్నారు. మావయ్య ఒకసారి మాట్లాడాలి. హలో అండి, నమస్తే అండి. మీకు ఇంట్రెస్ట్ కాయగూరలు పెంచడం? అది అంటే కాయగూరలే పెంచుతారా లేకపోతే పూల మొక్కలు అవి కూడా? డెఫినెట్ గా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటేనే పెంచగలుగుతారు. అవునా? బెండకాయలు, బెండకాయలు కాసి బాగుందండి చాలా. వెళ్దామా అండి? స్టార్ట్ చేద్దాం. అమెరికా స్పెషల్ మా ఊరు వంటలో భాగంగా ఈ రోజు మనకి లలిత గారు ఒక రుచికరమైన వంటను చేసి చూపించబోతున్నారండి. అదేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. లలిత గారు, ఈ రోజు మాకు మా ఊరు వంటలో ఏ వంట చేసి చూపించబోతున్నారు? పాలతో పుట్టగొడుగుల కూర అండి. వినటానికి చాలా బాగుందండి. డెఫినెట్ గా తింటాను కూడా చాలా బాగుంటుందేమో. అవునండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్తారా మరి? పాలతో పుట్టగొడుగుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, నూనె, పోపు దినుసులు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, జీడిపప్పులు, ఉప్పు, కారం, గరం మసాలా, పాలు, కరివేపాకు, కొత్తిమీర. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి వంట? షూర్ అండి. ముందుగా ఏం చేసుకోవాలి? బాండి పెట్టుకోవాలండి పొయ్యి మీద. ఆన్ చేశారా స్టవ్? ఆన్ చేసే ఉందండి. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కదండి, ఇండియాలో లాగా గ్యాస్ స్టవ్ కాదు. అవును, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయండి కదా. మా ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ స్టవ్ ఏనండి. గ్యాస్ పొయ్యి కూడా ఉంటది, కాకపోతే చాలా మటుకు ఎలక్ట్రిక్ స్టవ్లు ఉంటాయి అన్నమాట. ఆయిల్ ఎంత తీసుకున్నారు? 2-3 టీ స్పూన్స్ సరిపడానండి. దీనికి ఆయిల్ అంత ఎక్కువ పట్టదండి. ఈ కూర కోసం ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారు? ఇది ఇక్కడ దొరికే ఆయిల్ అండి, కనోలా ఆయిల్ అన్నమాట. ఇండియాలో ఎక్కువగా మనం వెజిటేబుల్ ఆయిల్ వాడతాం కదా, వెజిటేబుల్ గానీ పీనట్ ఆయిల్ గానీ, కానీ ఇక్కడ కనోలా ఆయిల్ అన్నమాట.